ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఎడ్యుకేషన్ హబ్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటి అంటే టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్ డేట్స్ అనేది రిలీజ్ అయినాయి. సో ఆ డేట్స్ అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఎవరైతే మనకి టీఎస్ ఐసెట్ ఎగ్జామ్ రాసి ఉన్నారో సో ఆ స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలామంది వెయిట్ చేస్తున్నారు కౌన్సిలింగ్ డేట్స్ కోసం. సో మీరు ఎగ్జామ్ రాసి 70 days అవుతుంది, స్టిల్ ఇంకా కూడా డేట్స్ రాలేదని వెయిట్ చేస్తున్నారు. సో మనకి ఈ రోజుకి ఆ డౌట్ క్లియర్ అయింది. సో మనకి డేట్స్ అనేది అఫీషియల్గా డిక్లేర్ అయినాయి. సో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ప్లీజ్ డూ వాచ్ స్టిల్ ఎండ్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా డేట్స్ 1 September 2024 to 8 September 2024. సో ఇది టీఎస్ ఐసెట్ స్లాట్ బుకింగ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో మీరు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలంటే స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ స్లాట్లో ఏంటి అంటే మనం డబ్బులు పే చేయడం ఉంటుంది. అంటే స్లాట్ బుకింగ్ అంటే నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను అసలు స్లాట్ బుకింగ్ అంటే ఏంటి అనేసి. మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తా. స్లాట్ బుకింగ్ అంటే ఏంటి అంటే మీరు ఒక కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు స్లాట్ బుకింగ్ అనేది మనకి 2 days ఛాన్స్ ఇచ్చినారు. సో ఆ 2 daysలో మనం స్లాట్ బుక్ చేసుకొని వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఎవరైతే ఐసెట్ ఎగ్జామ్ రాసిరో వాళ్ళకే ఎలిజిబుల్ ఉంటుంది స్లాట్ బుకింగ్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషను. సో ఎగ్జామ్ రాయకుండా అసలు ఆప్షన్ ఉండదు. సో ఏంటి అంటే ఎగ్జామ్ రాసి నాకు డైరెక్ట్ సీట్ కావాలంటే అది నాట్ పాసిబుల్. సో ఏంటి అంటే ఫస్ట్ మనం టీఎస్ ఐసెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు స్లాట్ బుకింగ్ అంటే ఏంటి అంటే మనకి కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు మనకి 2 days టైం ఇచ్చినారు కాబట్టి మీకు ఏ డే మీకు పాసిబుల్ అవుతుంది, ఏ టైం పాసిబుల్ అవుతుందో సో ఆ టైం అనేది మీరు బుక్ చేసుకోవాలి. మీరు అదే టైంకి అక్కడ కౌన్సిలింగ్ సెంటర్లో ఉండాలి. మీకు దగ్గర ఉన్న సెంటర్లో పెట్టుకోండి కౌన్సిలింగ్కి. సో ఇది కౌన్సిలింగ్ అంటే ఏంటి అంటే జస్ట్ ఫర్ ది డాక్యుమెంట్స్, మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి జస్ట్ వెరిఫై చేయడము. సో ఇది స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే 1 September 2024 to 8 September 2024 ఇది మనకి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్. ఫస్ట్ వీ హ్యావ్ టు రిజిస్టర్ ఫర్ ది కౌన్సిలింగ్. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్కి 1200 సంథింగ్ ఎంత ఉంది అమౌంట్. నేను నెక్స్ట్ వీడియోలో ఎలా రిజిస్టర్ కావాలి, ఎలా స్లాట్ బుక్ చేసుకోవాలనేసి నా వీడియోలో నా ఛానల్లో పెడతా. సో వెళ్ళి చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే. సో మనకి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే సెంటర్ పెట్టుకున్నారో ఆ స్లాట్ ఏ రోజైతే బుక్ చేసుకున్నా ఆ రోజు వెళ్ళి మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. సో మనకి స్లాట్ బుకింగ్స్ ఎన్ని డేస్ ఉన్నాయంటే 3 September 2024 అండ్ 9 September 2024. టీఎస్ ఐసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్ హెల్ప్లైన్ సెంటర్స్. సో మీకు దగ్గర ఉన్న సెంటర్లో మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో 4 September 2024, 11 September 2024 మనకి వెబ్ ఆప్షన్కి ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే మీరు కౌన్సిలింగ్ వెళ్ళారో అదే డే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. సో వెబ్ ఆప్షన్లో మీరు పెట్టేటప్పుడు జాగ్రత్తగా కాలేజెస్ చూజ్ చేసుకోండి. అంటే మీకు ర్యాంక్కి రిలేటెడ్గా మీకు ఏ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుందో దానికి క్యాలిక్యులేట్ చేసుకొని ఆ కాలేజెస్ జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఇది 14th September 2024. సో మనకి 14th లోపే మనకి సీట్ అలాట్మెంట్ అనేది అవుతుంది. సో మ్యాథ్స్ సెప్టెంబర్ మొత్తము ఏంటి అంటే మొత్తం కౌన్సిలింగ్, సీట్ అలాట్మెంట్, సో మొత్తం ఇదే ఉంటుంది ప్రాసెస్. సో నెక్స్ట్ మంత్ నుండి ఇంకా మీ కాలేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది టోటల్గా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ ఫేజ్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. సో మనకు అలాట్మెంట్ ఆర్డర్ ఏంటి అంటే మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని కాలేజ్ డిక్లేర్ అవుతుందో మీకు 14th రోజు మీకు
మెసేజ్ వస్తుంది, నార్మల్ మెసేజ్ వస్తుంది అంటే సో అండ్ సో కాలేజ్లో మీకు అలాట్ అయింది అనేసి. మీరు ఒకవేళ కన్ఫామ్గా నేను ఇదే కాలేజ్ నాకు అనుకున్న కాలేజే వచ్చింది అంటే మీరు అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోండి అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి. సో అమౌంట్ పే చేస్తే మనకి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. లేదు నాకు ఆ కాలేజ్ నచ్చలేదు అంటే మీరు ఫస్ట్ ఫేజ్ వదిలిపెట్టి సెకండ్ ఫేజ్ గురించి ఆలోచించండి. సో ఇది మనము కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు ఏమేమి డాక్యుమెంటేషన్స్ తీసుకెళ్లాలో చూపిస్తా. నేను ఆల్రెడీ పెట్టాను, మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో చెప్తున్నా. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ది టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్ 2024. మీకు ర్యాంక్ కార్డ్, మీ దగ్గర ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చాలామంది డౌట్ పడతారు. సో మనకి టీఎస్ ఐసెట్ అనే వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత దాంట్లో కనిపిస్తుంది ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అని. సో ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఆల్ టికెట్, ఆధార్ కార్డు, 12th సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, బోనోఫైడ్ సర్టిఫికేట్, టీసీ, ఇన్కమ్ క్యాస్ట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో మనకి ఇవి ఒక 3-4 సెట్స్ తీసుకెళ్ళండి. వాళ్ళు 2 సెట్స్ తీసుకోవచ్చు, ఒక 6 సెట్స్ అయితే తీసుకెళ్ళండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే మనకి అక్కడ మీ కౌన్సిలింగ్ సెంటర్లో జిరాక్స్ సెంటర్ లేకుంటే మళ్ళీ కష్టం అవుతుంది. సో ముందు జాగ్రత్తనే ఒక 6 సెట్సా 10 సెట్సా తీసి పెట్టుకోండి, ఎందుకైనా మీకు మళ్ళీ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు కూడా యూజ్ అవుతుంది. సో ఇది ఈ వీడియో. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పక్కా ఉండాలి. అది రీసెంట్ది తీసి పెట్టుకోండి. చాలామంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తున్నారు గ్యాప్ సర్టిఫికేట్ అవసరమా అని. సో గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఏం అవసరం లేదు. ఈ కౌన్సిలింగ్లోనైతే అంత నాన్ మ్యాండేటరీ. సో మన కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు అడుగుతారు. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.